నూతన సంవత్సరం అంటే అందరిలో నూతన ఉత్సాహం వస్తుంది. ఎక్కడో తెలియని ఆనందం. ఎందుకు? క్రొత్త సంవత్సరం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడారు, మరొక సంవత్సరాన్ని చూసే అదృష్టాన్ని ఇచ్చారని. కొందరైతే కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకోవచ్చని, మంచిగా వండుకొని తినొచ్చని ఆనందించేవారు మరికొందరు. ముఖ్యంగా కొత్త బట్టలు వస్తాయి కొత్త సంవత్సరం అయినా. చాలామంది క్రిస్మస్కి కొనుక్కోపోయినా ఖచ్చితంగా న్యూ ఇయర్కి కొనుక్కుంటారు. ఎందుకంటే కొత్త సంవత్సరం కొత్త బట్టలు వేసుకోవాలి అనే ఒక సెంటిమెంట్తో. మంచిదే, నేను కాదనట్లేదు. కానీ ఒక మాట, సంవత్సరం మారుతుంది అనేసరికి మనం ఎంత ఆనందిస్తున్నాం కదా. ఎందుకంటే ఒక సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు అని ఆనందం, మంచిదే. కానీ మరి సంవత్సరం జరుపుకునే ముందు ఒక నెలంతా దేవుడు మనల్ని కాయలేదా? మరి అప్పుడెందుకు చేయట్లేదు మనం పండుగ? ఒక వారమంతా మనల్ని కాపాడట్లేదా? అప్పుడెందుకు చేయట్లేదు? ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక సెకండ్, ఒక్క సెకండ్ మొదలుకొని మన జీవితంలో ఒక సంవత్సరం గడవాలి అంటే ప్రతి క్షణం దేవుని కాపుదల మనకి ఉండాల్సిందే. కానీ మనం ప్రతి సెకండ్కి కృతజ్ఞత చెప్పం, ప్రతి నిమిషానికి కృతజ్ఞత చెప్పం. మరి ఎందుకు సంవత్సరానికి చెప్తున్నామంటే క్యాలెండర్ ప్రకారం అన్నిటిలో అది పెద్దది ఏది అంటే సంవత్సరం. క్షణాలు నిమిషాలు అవ్వాలి, నిమిషాలు గంటలు అవ్వాలి, గంటలు రోజులు అవ్వాలి, రోజులు వారాలు అవ్వాలి, వారాలు నెలలు అవ్వాలి, నెలలు సంవత్సరం అవ్వాలి. అన్నిటిలో పెద్దది సంవత్సరం. కాబట్టి క్యాలెండర్ మారుతుంది. కాబట్టి దానిని నూతనంగా ఆహ్వానించడానికి మనం ఇష్టపడుతున్నాం. కానీ ఒక క్రైస్తవులుగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నిజంగా మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి అంటే ప్రతి క్షణం చెప్పాలి. ఎందుకు అంటే మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, భోజనం చేస్తూ ఒక అన్నం మెతుకు ఎక్కడో అడ్డుపడి చనిపోయిన వారిని చాలామందిని చూస్తాం. మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చి పడి చనిపోయిన వారిని మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ జీవితంలో ఆ క్షణం వరకు తాము చనిపోతామనే ఆలోచన వారికి ఉండదు. ఒక మనిషి చనిపోవడానికి ఎంతో కాలం అక్కర్లేదు. అంటే కొంతమంది ఎక్కువ టైం తీసుకోవచ్చేమో, కానీ దేవుడు తీసేయాలి అంటే ఎంత సమయం చాలు? ఒక్క క్షణం చాలు కదా. కానీ ప్రతి క్షణం మన జీవితంలో జరుగుతుంది అంటే ఆ ప్రతి క్షణానికి కృతజ్ఞత చెప్పేవారు ఎవరున్నారు? ఎందుకు అలా చేయట్లేదంటే నా అభిప్రాయం చెప్పనా, సంవత్సరానికి ఒకసారి అంటే కొత్త బట్టలు కొనుక్కోగలం, కానీ సెకండ్కి ఒకసారి కొత్త బట్టలు ఎక్కడ కొనుక్కుంటాం? కష్టం కదా. అందుకనే ఒక రోజుని నిర్ణయించుకొని సంవత్సరము కొత్తగా ప్రవేశిస్తున్నాం అన్నప్పుడే హ్యాపీగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాము. వద్దని నేను అనట్లేదు. కానీ ఒక క్రైస్తవులుగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కాదు దేవునికి కృతజ్ఞత తెలియచేసేది. మన జీవితంలో ప్రతి క్షణము దేవుడు మనకిచ్చిన వరమే ఆ ఆయుష్ అనేది. ప్రతి క్షణము ఆయన మనకు ఉచితంగా ఇచ్చింది. కృతజ్ఞత చెప్పే ఉద్దేశంతోనే పండుగ చేసుకుంటూ ఉంటే మాత్రం మనం అంత ప్రతి క్షణము దేవునికి కృతజ్ఞత చెప్పవలసిన వారమే. ఈరోజు మనం మాట్లాడుకునే సందర్భంలో ఒక ప్రదేశం, ఒక ఊరుంది. ఆ ఊరిని శాపగ్రస్తమైన ఊరు అంటారు. ఆ ఊరి పేరు మీరు చెప్తారా? ఎరుకో పట్టణం కదా. ఎందుకు ఎరుకో శపితమైంది? ఎరుకో ఎందుకు శపితమైంది అంటే, శపితమైందని మాట్లాడుకుంటాం కానీ ఎందుకు శపితమైందనే వరకు పెద్దగా వెళ్ళం మనం. కానీ ఎందుకు శపితమైంది? అది శపితమైన దానిలో నుండి ఏమీ తీసుకురావద్దని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పారు. శపితమైన దానిలో నుండి ఆశించి తెచ్చారు ఆకాను గారు, కాబట్టి శాపం వచ్చింది. ఆయన ఆకోరులోయల రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఇది మనకు తెలిసిన విషయం. కానీ అసలు ఎరుకో ఎందుకు శపితమైంది అని ఆలోచిస్తే, ఎరుకో పట్టణము కనాను దేశంలో ఉంది. ఎరుకో ఎక్కడుంది? కనాను దేశంలో ఉంది. కనానుని దేవుడు శపించాడు. ఎలా? కనానుని ఎలా శపించారు అంటే, కనాను ఎవరు అంటే నోవాహు గారి మనవడు. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది ఈజీగా. ఏంటది అంటే, నోవాహు గారు, బాగా వినాలి, నోవాహు గారు ఆ జలప్రళయం తరువాత, ఆ భయంకరమైన పరిస్థితి నుండి బయటపడిన తర్వాత ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్షరసాన్ని తాను కూడా సేవించి బాగా మత్తుడై వస్త్రహీనుడై తన గుడారంలో పడి ఉన్నాడు. నోవాహు గారికి 3 కుమారులు, షేము గారు, హాము గారు, యాపెతు గారు. షేము గారిలో నుండి వచ్చిన వారే అబ్రాహాము గారు.
హాము గారిలో నుండి వచ్చిన వారే ఐగుప్తీయులు. మనం మాట్లాడుకున్నాం. సో ఈ హాము గారు మొదట చూశారు ఎవరిని? తన తండ్రి వస్త్రహీనుడై పడుండటం చూశారు. చూసి ఆయన ఏం చేశాడంటే ఏం చేయాలో తెలియక బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి షేము గారికి యాపేతు గారికి ఆ విషయాన్ని తెలియచేశాడు. నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు లోపల అని. వెంటనే వాళ్ళిద్దరు ఏం చేశారు అంటే షేము గారు యాపేతు గారు ఏం చేశారంటే ఒక వస్త్రాన్ని చెరొక భుజం మీద, అంటే వాటి మూలలు ఉంటాయి కదా, ఈయన ఒక భుజం మీద ఇటువైపు, ఆయన అటువైపు వేసుకొని వెనక్కి నుండి తీసుకుని వెనక్కిలా నడుచుకుంటూ వెళ్ళి ఆ వస్త్రాన్ని తండ్రి శరీరం మీద కప్పారు. ఇది మీకు తెలిసిన విషయాలే. వెనక్కి వెళ్ళి కప్పిన తర్వాత కప్పారు వెనక్కి, అంటే తండ్రి దిశమలను చూడకుండా వచ్చేసారు వాళ్ళు. మేల్కొన్న తర్వాత నోవాహు గారికి తెలిసింది ఏమని? ఆయన వస్త్రహీనుడై పడున్నాడని. మొదట హాము గారు చూసినా ఏమీ చేయలేదని వెళ్ళి అన్నలకు చెప్పాడని, లేకపోతే షేము గారికి యాపేతు గారికి చెప్పారని, వాళ్ళు మాత్రం ఇలా చేశారని తెలియగానే తన దిశమలను చూడని వారినేమో ఆశీర్వదించి తన దిశమలను చూసిన హాము గారిని శపించారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హాము గారిని శపించలేదు, కానీ హాము గారి కుమారుని శపించాడు. అలా ఎందుకు జరిగింది అంటే చాలా లెక్కలు, మరి మనం కరెక్ట్గా అయితే చెప్పలేం డైరెక్ట్గా. ఒక ఆలోచన ఏంటి అంటే హాము గారి పీరియడ్ అయిపోతుంది, ఇక దానిని అనుభవించవలసింది ఎవరు అంటే హాము గారిలో నుండి వచ్చిన తన కుమారుడు కనాని అనుభవించాలి. కాబట్టి ఆ శాపం ఎవరైనా దీవెనైనా పిల్లలు అంటాం కదా, శాపమైన అంతే. సో హాము గారు చేసిన పొరపాటుకు హాము గారి కుమారుడైన కనాను గారు శపించబడ్డారు. కాబట్టి కనాను గారు స్వాధీనం చేసుకున్న భూభాగాలన్నిటినీ, ముఖ్యంగా 7 జాతుల వారు నివసిస్తూ ఉంటారు, ఈ 7 జాతుల వారు కూడా శాపగ్రస్తులయ్యారు నోవాహు గారు ఇచ్చిన శాపాన్ని బట్టి. ఇప్పుడు ఆ కనాను భూభాగంలో ఉన్న ప్రాంతమే కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమై ఉండాలి? శపితమైనది అయి ఉండాలి. ఇది ఒక రీజన్, మెయిన్ రీజన్ అనుకోవచ్చు. లేకపోతే అన్ని దేశాల్లో విగ్రహారాధన ఉంది, అన్ని ప్రాంతాలలో దేవునికి వ్యతిరేకత ఉంది, కానీ ప్రత్యేకంగా కనాను భూభాగాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అమోరీలు, అమ్మోనీలు వీళ్ళందరూ మనం చూసినట్లయితే, లేకపోతే ఇష్మాయిలీలు, ఎదోమీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకంటే కనాను భూభాగంలో ఉన్న వారిని మనం ఎక్కువ శాపగ్రస్తులుగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ రోజు కనానికి ఇవ్వబడిన శాపం అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ ఎరుకో పట్టణం శాపగ్రస్తమైంది, శపితమైనది. శపితమైన ఈ ఎరుకోలో గురు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. ఎవరండి? ఎవరు వాళ్ళు? అసలు ఎరుకు అంటే సువాసన గల పట్టణమట. ఎరుకు అంటే సువాసన గల పట్టణమట. అక్కడ మంచి వాతావరణం ఉంటుందట, మంచి లోయలు, తోటలు ఉంటాయట. చూడగానే మంచి వాతావరణంతో సస్యశ్యామలంగా అనిపిస్తుందట ఎరుకు పట్టణం. కానీ ఇది శాపగ్రస్తమైంది. ఇప్పుడు ఈ పట్టణంలో ప్రయాణం చేస్తున్నారు గురు శిష్యులు. ఎవరు వాళ్ళు? వారెవరు అంటే ఏలియా గారు, ఎలీషా గారు. ఏలియా గారు చాలా రోషం కలిగిన ప్రవక్తగా పనిచేశారు. ఇక ఆయన పని పూర్తయిపోయింది, మరణానికి చాలా సమీపంగా ఉన్నారు. ఆయన ఏ ప్రదేశంలో కొనిపోబడతారో దేవుడు ఆయనకి తెలియచేశారు. కాబట్టి ఆయన ఎలీషా గారిని తీసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడికి తిరిగారో ఒకసారి మనం చూద్దాము. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటే మొదట బేతేలు వచ్చింది. గిల్గాలు నుండి బయలుదేరి వెళ్తున్నారు. బేతేలు రాబోతూ ఉంటే ఏలియా గారు అన్నారు ఎలీషా గారితో, దేవుడు నన్ను బేతేల్లో తీసుకుంటానంటున్నారు, ఆరోహణం అయిపోతాను నేను, ఎలీషా నువ్వు ఇక్కడ ఆగిపో, నేను వెళ్ళిపోతాను అన్నారు. కానీ ఎలీషా గారు ఆగిపోలేదు, గురువుగారిని వెంబడిస్తూ ముందుకి నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ఊరు దాటిన తర్వాత మరో ఊరు వచ్చింది, అది 5వ వచనంలో చూద్దాం. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు 4 చదువుదాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో, పిమ్మట ఎలీషా అని ఎలీషా గారిని పిలిచి, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా. చాలండి, బేతేలు దాటేసారి, ఇంకా ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు మరలా గురువుగారు చెప్తున్నారు శిష్యుడితో ఏమని అంటే, ఎలీషా నన్ను ఎరుకోలో వెళ్ళమంటున్నారు దేవుడు, నేను ఎరుకోకు వెళ్తాను కానీ నువ్వు ఇక్కడ ఆగిపో, మళ్ళీ నువ్వు ఒంటరిగా తిరిగి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు. కానీ శిష్యుడు అవేం పట్టించుకోకుండా గురువుగారి వెంటనే అనుసరిస్తూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు.
వెళ్ళారు. యోర్దాను నది దాటిన తర్వాత ఎరుకో వస్తుంది, అది దాటి అవతలకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏలియా గారు ఆరోహణమైపోయారు. అంటే మన సందర్భం అది కాదు కాబట్టి నేను దాటేసుకుని వెళ్తున్నా. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. ఆయన పై వస్త్రం మాత్రం క్రింద పడింది, దుప్పటి. అది తీసుకుని ఎలీషా గారు ఇప్పుడు యోర్దానికి అవతలకు వెళ్ళారు కదా, మళ్ళీ ఇవతలకు రావాలి కాబట్టి ఆ దుప్పటితోనే యోర్దానును కొడితే 2 పాయలైపోయింది. ఆ పొడి నేల మీద ఎలీషా గారు బయలుదేరి వెనక్కి వచ్చారు. ఆయన వెనక్కి వచ్చేటప్పటికి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 18వ వచనం, 2వ రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు, వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. ఇక్కడ ఏం జరిగిందంటే, గురువుగారు వెళ్ళిపోయారు, శిష్యుడు వెనక్కి వచ్చాడు. అక్కడున్న కొంతమంది ప్రవక్తల శిష్యులు చూసి, అయ్యో మీ గురువుగారిని వెళ్ళిపోయారా, అయినా మీ గురువుగారి దేహం ఎక్కడో ఏ కొండ మీదో ఏ పర్వతం మీదో ఉంటుంది, అది మన ఎందుకంటే వెళ్ళదు కదా పైకి, కాబట్టి మాలో మంచి బలవంతులైన ఒక 50 మంది ఉన్నారు, వాళ్ళని పంపించి వెతికిద్దాము, ఎక్కడైనా మీ గురువుగారి దేహం దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు అన్నారు. ఎలీషా గారికి తెలుసు ఆ దేహం దొరకదని, వద్దని చెప్పారు. కానీ వాళ్ళు బలవంతం చేశారు, తప్పదు కాబట్టి ఈయన ఒప్పుకొని ఆ 50 మందిని పంపించారు. ఇప్పుడు ఆ 50 మంది వెళ్ళి వెతికారు, కానీ ఏలియా గారి దేహం దొరకలేదు. వినాలి, ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నామంటే ఈ సంఘటన జరుగుతున్నది ఎరుకో దగ్గర, అందుకు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చేసారు. నేను చెప్పాను కదా మీకు దొరకరని, ఎందుకు వెళ్ళారు, కానీ మీరు నన్ను బలవంతం చేశారు కదా అని ఎలీషా గారు చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు ఆ వచ్చిన వారు, ఆ పట్టణపు వారు ఎలీషా గారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు కావలసిన సందర్భం ఇది. 19వ వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. చాలండి. ఈరోజు మనం ఈ 19 నుండి 22 వచనాల మధ్యలో ఉన్న సారాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇందులోని ప్రాముఖ్యమైన మాట క్రొత్త పాత్ర. ఎందుకు దీన్ని మాట్లాడుకుంటున్నామంటే మనం క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాంగా, కాబట్టి కొన్ని విషయాలు ఖచ్చితంగా మన జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే క్రొత్త పాత్ర. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచిస్తే యెరికో పట్టణంలో ఎలీషా గారు ఉన్నారు. ఆ పట్టణపు వారంతా ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, మా ఏలినవాడా, ఈ పట్టణం ఉన్న చోటు చాలా రమ్యంగా కనబడుతుంది కదా, నీకు చాలా బాగున్నట్టుంది కదా, మంచి లోయలు, మొక్కలు, చెట్లు, కొండలు, చాలా ఆహ్లాదకరంగా, చూడగానే ఆనందంగా, అందంగా, మనోహరంగా అనిపిస్తుంది కదా, చూడగానే ఎంత రమ్యంగా ఉంది ఇది ఈ పట్టణం అనేలా ఉంది కదా. కానీ మీకు వార్త చెప్పమంటారా, ఇది రమ్యంగా కనబడుతుంది, కానీ ఇందులో నీళ్లు మంచివి కావు. పట్టణం రమ్యమైందే, కానీ నీళ్లు మంచివి కావు. ఈ నీళ్లు మంచివి కాకపోవడం వలన రమ్యమైన ఈ పట్టణము పాడైపోతుంది. ఎందుకంటే భూమి తన సారాన్ని ఇవ్వడం లేదు, భూమి సారాన్ని ఇవ్వడం లేదు, అందువలన ఇది పాడైపోతుంది అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచించి ముందుకు వెళ్దాం. చూపులకి ఇంత అందమైన ఈ పట్టణంలో నీళ్ళు ఎందుకు పాడయ్యాయి? ఎందుకైనా పాడవచ్చు, ఇది కారణమని మనం చెప్పలేం కదా. చెత్త వేయొచ్చు, లేకపోతే చాలా కాలం వర్షం రాక నిలువుండి నీటిలో నీరు పాడవచ్చు. కారణాలు ఏవైనా, లేకపోతే చాలా కాలం అక్కడున్న నీటిని, ఆ ప్రాంతంలో ఉన్న నీటిని ఎవరైనా సరిగా వాడకపోయినా నీరు పాడైపోవచ్చు. కారణం ఏదైనా, యెరికోలో ఉన్న నీరు పాడైపోయింది. ఆ నీరు పాడైపోవడం వలన అక్కడున్న నేల కూడా సారహీనంగా అయిపోయింది, నిస్సారమయ్యింది. అంటే నీళ్లు బాగుంటే నేల బాగుంటుందన్నమాట. అంతేనా? మనకు కూడా తెలుసు, ముఖ్యంగా మన ఊరోళ్ళకి తెలుసు బాగా. మనకు వచ్చే నీళ్లు తెల్లని మల్లె పువ్వులా ఉంటాయి కదా. ఎలా ఉంటాయి?
నల్లగా మురికి పట్టేసి ఉంటాయి. నిజంగా తెల్లటి రాళ్ళు కూడా ఆ నీళ్లు పడి నల్లగా మారిపోతున్నాయి. మనకు అనుభవం ఉంది కదా. ఎందుకంటే నీళ్లు మంచివి కానప్పుడు నేల కూడా మంచిగా ఉండడానికి వీల్లేదు. మంచి సారాన్ని ఇవ్వదు. మంచి సారం లేని ఆ నేల మంచి ఫలాన్ని ఇవ్వదు. మంచి ఫలాలు లేకపోతే, మంచి పంట లేకపోతే మనుషుల మనుగడ కూడా అంత ఫలవంతంగా ఉండదు. మనకు తెలిసిన విషయం ఇవన్నీ. ఇక్కడ మనం గమనిస్తే యెరికో పట్టణమట చూడడానికి రమ్యంగా ఉంది, కానీ లోపల సారహీనంగా ఉంది, నిస్సారముగా ఉంది. ఈరోజు మనమంతా అలాగే ఉన్నాం కదా. పైకి చాలా అందంగా కనబడుతున్నాం, చాలా భక్తి కలిగిన వారిగా కనబడుతున్నాం, కానీ మన భక్తి దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. మన భక్తి మనకు ధైర్యాన్ని ఇవ్వడం లేదు. ఇస్తుందా? నిజంగా మరణము అనే వార్త కానీ, రోగం అనే వార్త కానీ, యాక్సిడెంట్ అనే వార్త కానీ వినబడితే ఇది ఏదైనా దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుంది అని ఆనందంగా దాన్ని ఆహ్వానించగలిగే వారు ఉన్నామా అండి? వెంటనే అవసరమైతే దేవుని నిందిస్తాం. దేవునికి నేనే కనిపించానా, నా జీవితంలోనే ఇలా జరగాల, ఇంకెవ్వరు లేరా అని మనం నింద వేసేవారిగా ఉన్నామే తప్ప, నా జీవితంలో ఏది జరిగినా, మంచి కావచ్చు చెడు కావచ్చు, లాభం కావచ్చు నష్టం కావచ్చు, ఏది జరిగినా ఇది దేవుని చిత్తం అని ఆహ్వానించగలిగే స్థితిలో అయితే మనమే. కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా భక్తి కలిగిన వారి వల్ల బైబిల్ పట్టుకుని తెల్ల చీరలు కట్టుకుని చక్కగా కనబడుతూ ఉంటాం. మీరని కాకపోయినా క్రైస్తవ సమాజం అంతా అలా లేదా? పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నారు, కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఆనాటి వారి కాదు ఈనాటికి అలాగే ఉన్నాం. ఈ రోజుకి కూడా అలాగే ఉన్నాం. మనం మాటల్లో చెప్పేంత ధైర్యం, మాటల్లో చెప్పేంత భక్తి మన క్రియల్లో కనబడట్లేదు. అవునా కదా? వాస్తవం చెప్పండి మీరు. ఆనాడు యెరికో పట్టణం ఎలా ఉందో ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. చూపులకు మాత్రం చాలా పెద్దగా ప్రార్థన చేసుకునే వాళ్ళుగా, ఎప్పుడు బైబిల్ చదువుకునే వాళ్ళుగా, ఎప్పుడు పరుగులు తీసేవాళ్ళగానే కనబడుతున్నాము, కానీ క్రియల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం క్రియలు లేని విశ్వాసమే ఎదుటి వారికి మనం అందించే వారికి కనబడుతున్నాం. అలాగే ఉంది ఆ పట్టణం కూడా. అప్పుడు ఎలీషా గారు వెంటనే ఏం చేశారు అంటే, అయితే ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురమ్మన్నారు. దేనిలో ఉప్పు వేయమన్నారు? మనం తర్వాత చదువుకున్నాం కదా. ఆ నీటిలో ఆయన కొత్త పాత్రను వేశారా, ఉప్పు వేశారా? మరి ఉప్పు వేస్తే బాగైపోయేటప్పుడు ఉప్పును తీసుకురావడానికి కొత్త పాత్ర ఎందుకు? కొత్త పాత్రను ఏం వాడరుగా ఇప్పుడు అక్కడ, అవునా కదా? నీటిని బాగు చేయడానికి ఆయన వాడుతున్న మందేది? ఉప్పు. ఉప్పు పట్టుకురండి అంటే సరిపోద్ది కదా. పోని మన వాళ్ళ భాషలో చెప్పాలంటే ప్యాకెట్ ఓపెన్ చేయని కొత్త ప్యాకెట్ని ఓపెన్ చేసి ఇప్పుడు తీసుకురమ్మంటే పోని బాగుండు, కొత్త ఉప్పు అనుకోవచ్చు. కానీ నేను అంటుంది ఉప్పు కొత్తది కాదు, పాత్ర కొత్తది కావాలి. అలాని పాత్రను వేశారా? కాదు, ఉప్పే వేశారు. ఎందుకు అలా అన్నారు మరి ఆయన అంటే, ఇక్కడ మనం ఏదో ఖచ్చితంగా నేర్చుకోవాలి, అదే ఆయన మనకు నేర్పించేది. ఉప్పు దేనికి సాదృశ్యం? పాత్ర దేనికి సాదృశ్యం? కొత్త పాత్ర దేనికి సాదృశ్యం? కొత్త పాత్ర అనే పదాన్ని ఎలీషా గారు ఎందుకు వాడుతున్నారు? అవసరమైంది ఉప్పు మాత్రమే. మనకి తెలుసు కదా, ఉప్పుని గురించిన విషయాలు మనం ఆలోచిస్తే ఉప్పు చాలా రకాల ప్రయోజనాన్ని ఇస్తుంది. ఉప్పు చాలా రకాల ప్రయోజనాన్ని ఇస్తుంది కదా. మొదటిది రుచినిస్తుంది. ఏమిస్తుంది? నువ్వెంత మధురంగా వండు కూర, ఉప్పు వేయకుండా చూడు. అందుకే లోకల్లో సామెత ఉంది కదా, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదట. ఎందుకని? నిజంగానే అది లేకపోతే రుచే ఉండదు కూరకి. అంటే మనం ఎంత ఖరీదు కలిగిన కూరగాయలు తెచ్చుకున్నా, లేకపోతే నాన్ వెజ్ తెచ్చుకున్నా, ఎంత గట్టిగా మసాలా దట్టించినా దానికి నీ నాలుకకు చేరగానే రుచి ఎంత బాగుంది అని నువ్వు అనాలి అంటే దానికి తగినంత సరిపడు ఉప్పు ఉండాలి. ఉప్పు లేకపోతే రుచినివ్వదు. కాబట్టి ఉప్పు రుచినిస్తుంది. ఇక రెండు, ఏవైనా నిల్వలు ఉంచాలంటే, పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి అంటే ఉప్పును వాడతాం మనం. ఉదాహరణకి మనకి తెలుసు కదా, ఊరగాయ పచ్చళ్ళు నిల్వ ఉంచాలంటే ఖచ్చితంగా ఉప్పు నూనె వాడతాం వాటిల్లో మనం. అంటే చెడిపోకుండా ఉండడానికి, పదార్థం చెడిపోకుండా ఉండడానికి దేన్ని వాడతాము అంటే ఉప్పును వాడతాము. ఇక మూడు, చెడును కడగడానికి కూడా ఉప్పు కావాలి కదా. నీసు అంటే చేపలు కానీ రొయ్యలు కానీ ఇలాంటి వాటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అందులో ఉప్పుని వాడతాం. ఉప్పు పసుపు వాడుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే రుచినివ్వాలి అన్నా ఉప్పు కావాలి, నిలవ ఉంచాలన్నా ఉప్పు కావాలి, చెడును కడగాలి అన్నా ఉప్పు కావాలి. అంటే ఒక ఉప్పు వలన ఇంత ప్రయోజనం, కానీ ఆ ఉప్పు చాలా తక్కువ రేటుకు దొరుకుద్ది మనకి.
అవును కదా? ఉప్పును కూడా బంగారం కొనుక్కున్నట్టు కొనుక్కోవాల్సి వస్తే రుచులు మనకు తెలిసే కాదేమో కదా, వేసుకోలేం కదా, వేసుకొని ఇంతెంత వేసుకుంటాము, ఖచ్చితంగా దాని రుచి సరిగ్గా తెలిసేది కాదు. నాకు ఈ సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు వాక్య విషయంలో కూడా నాకు అలాగే అనిపించింది. ఈరోజు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే లేఖనమే మనకు ఆధారం కదా. ఈ లేఖనం ఎంత గొప్పది అంటే మనం బైబిల్ ప్రకారం చదువుకుంటూ ఉంటాం. వెండి బంగారాల కంటేను గొప్పదని కదా, మేలిమి బంగారం కంటే గొప్పదని, తేనె కంటే జుంటి తేనె ధార కంటే మధురమైందని మాటల్లో చెప్తాం. నిజంగా వెండి కంటేను బంగారము కంటేను అపరంజి కంటేను గొప్పదైన వాక్యాన్ని మనం కొనుక్కొని అంత ఖరీదు పెట్టి బైబిల్ కొనుక్కొని చదవలసి వస్తే పరలోకం వెళ్ళగలమా? చెప్పాలి, వెళ్ళగలమా? అసలు కొనుక్కుంటామేంటి? మనలో ఎంతమంది కేజీలు బంగారాలు కొనుక్కునే వాళ్ళు ఉన్నాం? మామూలుగానే మనం మామూలు బంగారాన్ని కొనుక్కోలేకపోతున్నామంటే బంగారము కంటే విలువైన బైబిల్ కొనుక్కొని చదవాలి అంటే, అంత రేటు పెట్టి కొనుక్కొని చదవాలంటే చాలా కష్టం. కాబట్టే మనం ఈజీగా పరలోకం వెళ్ళడానికి దేవుడు చాలా తక్కువ ఖరీదులో బైబిల్ మన చేతిలో పెట్టారు. ఇవాళ 200 రూపాయలు పెడితే బైబిల్ 200 నుంచి ఎన్ని వేలైనా పెట్టుకో, 5,000 10,000 వరకు ఉంది కాదండి. కానీ అందులో ఉన్న మ్యాటరే 200 ఈ బైబిల్లో కూడా ఉంటుంది. పేపర్ క్వాలిటీ మారచ్చు, లేకపోతే మ్యాప్లు అలాంటివి కొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు, అంతే తప్ప విషయం మాత్రం ఆ 66 పుస్తకాలు అందులో ఉన్న విషయాలేవో 200 బైబిల్లోనూ అవే ఉన్నాయి. అంటే 200 ఖరీదు కలిగిన బైబిల్లోనూ అదే ఉంది, నువ్వు 2,000 పెట్టి కొనుక్కునే బైబిల్లోనూ అదే ఉంది. కానీ ఎందుకు ఇంత సులభంగా మన దగ్గరకు వచ్చింది అంటే, విలువైనవి చాలా తక్కువ ఖరీదుకు దొరుకుతాయి అన్నమాట. కానీ ఎక్కువ ఖరీదుకు దొరికేవే విలువైనవి అనుకుంటున్నాం. కానీ మనం విలువైనవి అనుకునే వెండి బంగారము వజ్రము వైడూర్యాలు ఏదో ఒకరోజు ఏమవుతాయి? పాడైపోతాయి, మనకి ప్రయోజనాన్ని ఇవ్వో. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఓకేనా? ఇక ఉప్పు దగ్గరికి వెళ్దాం. ఉప్పు సారాన్ని ఇస్తుందా? సో మరి ఇక్కడ మనకి చెప్తున్నా, ఇక్కడున్న ఈ ఉప్పు దేనికి సాదృశ్యం అంటే మీకు ఇప్పటికే ఈజీగా అర్థమై ఉండాలి. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఎలా అంటే వాక్యపు రుచి తెలిసిన వారు ఖచ్చితంగా దానిని తినకుండా ఉండలేరు, అవునా కదా? యెహోవా ఉత్తముడని ఎలా చూడాలి? వినాలా, చూడాలా, చదవాలా అంటే రుచి చూడమంది. ఆ రుచి చూసిన వారికే అర్థమవుతుంది. అర్థమైందండి? ఉప్పు దేనికి సాదృశ్యము అంటే వాక్యానికి సాదృశ్యము. ఉప్పు వాక్యానికి సాదృశ్యము. ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే మన జీవితానికి రుచినిస్తుంది, అవునా కదా? గమనించండి మీరు, లోకంలో కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి కంటే వాక్యాన్ని కలిగి జీవించే వ్యక్తికి ఉండే గౌరవం వేరు, అతనికి ఉండే సంతృప్తి వేరు. ఆర్థికంగా ధనం కలిగిన వాడు ప్రశాంతంగా నిద్రపోలేడు, కానీ వాక్యాన్ని కలిగిన వాడు చాలా నిశ్చింతగా ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని పైన ఆనుకుంటాడు, దేవుడే నాకున్నారు అనే ఒక నమ్మకంతో బ్రతుకుతాడు. కాబట్టి అతనికి ఏ చింత ఉండదు. మీరు గమనించండి, కావాలి అంటే చాలా ప్రశాంతంగా ఉంటాం. రేపటికి ఏంటి అనే చింత మనకు ఉండదు దేవుని మీద ఆనుకున్న వారికి. కానీ డబ్బున్న వాడికి ఇవాళ ఇది తిన్నాను కదా, రేపు దీనికంటే బెటర్ది తినాలని ఆలోచిస్తూ ఉంటాడు. అది దక్కకపోతే బాధపడుతూ ఉంటాడు. తనకంటే ముందు ఎవరైనా దానిని అనుభవిస్తే నేను ముందు అనుభవించలేకపోయానని ఫీల్ అవుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆలోచిస్తే వాక్యము మన జీవితాలకు రుచినిస్తుంది, అది అనుభవిస్తే. ఇక రెండు, వాక్యం ఏం చేస్తుంది అంటే మన జీవితాలు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వరకు ఇది కాపాడుతుంది. ఉప్పు ఎలా నిల్వ ఉంచుతుందో పదార్థాలను, వాక్యం గనక మనలో ఉంటే, వాక్య ప్రకారమే మనం బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా మనం లాస్ట్ స్టేజ్ వరకు వెళ్తాం. ఎక్కడికి? పరలోకాన్ని స్వతంత్రించుకునే వరకు వెళ్ళగలం. ఒకవేళ ఈ వాక్యమే మనలో లేదనుకోండి, మనం ఎక్కువ కాలం నిలబడలేం దేవునిలో. ఇంకా చెప్పండి, మధ్యలోనే పడిపోయామంటే పరలోకాన్ని మనము స్వతంత్రించుకోవాలి. అంటే ఒక వ్యక్తి పరలోకానికి చేరాలి అంటే అతనిని నడిపించేది ఏది అంటే వాక్యమే. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి జీవితానికి రుచినివ్వాలి అన్న వాక్యమే, ఒక వ్యక్తి జీవితాన్ని పరలోకానికి చేర్చాలి అన్న వాక్యమే. ఇక మూడో విషయము, ఒక వ్యక్తిలో ఉన్న చెడును కడగాలి అన్న వాక్యమే. వాక్యము చేత మాత్రమే మనం శుద్ధి చేసుకోగలం. వాక్యం మాత్రమే మన లోపల ఉన్న చెడుని కడగగలదు. దేవుని మాట చాకలివాని సబ్బు లాంటిది. చాకలివాని సబ్బు ఏం చేస్తుంది? సబ్బేం చేస్తుందండి? మురికిని మస్ట్ని తీసివేస్తుంది కదా.
చెడుని నా మాట అగ్ని వంటిది కాదా అన్నారు, దహిస్తుంది. నా మాట కంసాలి వాని అగ్ని వంటిది కాదా అన్నారు. అంటే మనం ఇక్కడ ఆలోచిస్తే దేవుని మాట మనని శుద్ధి చేసి మనల్ని మండించాలి. అంటే ఒక వ్యక్తిని లోపలున్న వేస్ట్ని తీయాలి అన్న వాక్యం ఉండాలి, నిత్య జీవం చేరాలి అన్న వాక్యం ఉండాలి, ఆ వ్యక్తి జీవితం మధురంగా మారాలి అన్న వాక్యం ఉండాలి. అర్థమైందండి నా మాట? లోక సంబంధంగా మనం అనుకునే ఉప్పు ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుందో అంతకంటే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది దేవుని మాట. ఉప్పు ఈ లోక సంబంధంగా రుచులను ఇస్తుంది, ఈ లోక సంబంధంగా కొంతకాలం నిలువ ఉంచుతుంది, ఈ లోక సంబంధంగా కొంతవరకు శుద్ధి చేస్తుందేమో, కానీ దేవుని వాక్యం మనం చేరవలసిన చివరి స్థానం వరకు చేరుస్తుంది. ఇది మనం మర్చిపోకూడని విషయం. కాబట్టి ఉప్పుతో నీటిని బాగు చేస్తే ఆ నీరు బాగుపడిన తర్వాత నేల బాగుపడుతుంది. నేల బాగుపడింది కాబట్టి అక్కడ మరణాలు తక్కువ. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అక్కడ అన్నారు కదా ఆయన, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోను. అంటే అంతకుముందు ఏం జరిగినాయి అన్నమాట కదా. నీళ్లు చెడిపోయినాయి అనుకుంటున్నాం, కానీ నీళ్ళను బట్టి నేల చెడిపోయింది, నేలను బట్టి మనుషులు కూడా మరణించారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఉప్పు వేయడం వలన నీరు బాగుపడిందో, నేల బాగుపడిందో, మనుషులు బాగుపడ్డారు. ఒక్క ఉప్పు ఎన్నిటిని బాగు చేసింది? నీటిని, నేలను, మనుషులను. నిజమే, వాక్యం కూడా అంతే. వాక్యం కూడా అంతే. ఎలా అంతే? వాక్యం ఎలా అంతే అంటే మనల్ని బాగు చేస్తుంది. మన మంచి మనసు కలిగి ఉంటే ఎదుటివారిని మనము బాగు చేయడానికి ప్రయత్నిస్తాము. మనము వారు బాగైతే సమాజాన్ని బాగు చేయొచ్చు. మనలో మానవత్వం ఉంటుంది, దైవత్వం ఉంటుంది. కాబట్టి మన కళ్ళ ముందు నశించిపోయే వారిని మనం చూస్తూ ఉండలేం. ఖచ్చితంగా వారిని బాగు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు కొంతమందిని మనం బాగు చేస్తే వాళ్ళు మనం ఏకమైతే ఏం చేయొచ్చు? సమాజాన్ని బాగు చేయొచ్చు. ఇది వాక్యానికి ఉన్న శక్తి ప్రియులారా. అందుకే శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడి అన్నారు. సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మల రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నారు కదా యాకోబు గారు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేస్తే వాక్యానికి ఆ శక్తి ఉంది. దేనినైనా బాగు చేయగలిగిన శక్తి దేనికి ఉంది అంటే ఒక్క వాక్యానికి మాత్రమే ఉంది. సో ఇక్కడ ఎలీషా గారు అంటున్నారు, నీటిని బాగు చేయాలి అంటే, నేలను బాగు చేయాలి అంటే, మనుషులు బాగుపడాలి అంటే ఉప్పు కావాలి, అంటే వాక్యం ఉండాలి. బాగుంది. అయితే మరి ఈ వాక్యాన్ని లేకపోతే ఈ ఉప్పుని ఆయన దేనిలో తీసుకురమ్మన్నారు? కొత్త పాత్రలో తెమ్మన్నారు కదా. మరి ఈ వాక్యం ఎక్కడ నిల్వ ఉండాలి? ఈ వాక్యం ఎక్కడ ఉంచుకోవాలి అంటే కొత్త పాత్రలోనే. కొత్త పాత్ర అంటే ఏంటి? కొత్త పాత్ర అంటే ఏంటి? జనరల్గా కొత్తగా కొనుక్కున్నప్పుడు అది కొత్త పాత్ర, 4 రోజులు వాడేప్పుడు అది కొత్త పాత్రగా ఉంటుందా? ఇప్పుడు మన జీవితాలను బాగు చేయాలంటే వాక్యం కావాలనుకుంటున్నాం కదా, అవునా కదా? మరి ఆ వాక్యము ఓకే మంచిది, మనకిస్తుంది. కానీ ఆ వాక్యము మనలో ఉండాలి అంటే మనం ఒక కొత్త పాత్రలో ఉండాలి కదా. మనం ఎప్పుడు కొత్త పాత్రలోనే ఉంటామా? కొన్నప్పుడు కొత్త పాత్రలమేమో, పుట్టినప్పుడు కొత్త పాత్రలమేమో, కానీ ఆటోమేటిక్గా స్లోగా ఏమైపోతూ ఉంటాం? పాతపడిపోతూ ఉంటాం, అరిగిపోతూ ఉంటాయి, పేర్లు మాసిపోతూ ఉంటాయి, వాటి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, పాతదైపోతుంది, చొట్లబడిపోతూ ఉంటాయి. మరి ఎప్పుడు ఒక మనిషి పరలోకానికి చేరేలా ఉండాలి అంటే వాక్యం ఎప్పుడు మనలో ఉండాలి అంటే మరి మనం ఎప్పుడు కొత్తగా ఉండాలంటే ఎలా? ఒక మాట చెప్పాలంటే ఇక్కడ కొత్త పాత్ర ఎవరో కాదు, మనమే. కొత్త పాత్ర ఎవరు? మనమే. కానీ మనం కొత్త పాత్రలుగా ఎలా ఉండగలం? కొత్త పాత్రగా లేకపోతే వాడరా? ఇప్పుడు ఎలీషా గారు కొత్త పాత్రలు ఉప్పు తెమ్మన్నారు కదా, వాళ్ళు పాత పాత్రలో తెచ్చారు అనుకుందాం. ఏం జరిగేది చెప్పాలి మీరు? ఏం జరిగేది? ఆయన తీసుకునేవాడు కాదేమో, లేకపోతే తీసుకున్నా మీకు కొత్త పాత్రలో తెమ్మని కాబట్టి మళ్ళీ వెళ్ళి కొత్త పాత్రలో తెమ్మని చెప్పేవారేమో. ఎందుకంటే ఆ పదాన్ని ఆయన పర్టికులర్గా వాడారు, కొత్త పాత్ర అని. కాబట్టి ఖచ్చితంగా కొత్త పాత్రలోనే ఉప్పు వేసి తెస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఇది ఎంత వాస్తవమో, వాక్యము కూడా నిలవ ఉండాలి అంటే, వాక్యము కూడా మనలో నివసించాలి అంటే మనం ఎప్పుడూ కొత్త పాత్రలానే ఉండాలి. అది ఎలా సాధ్యం? పుట్టినప్పుడు మనం కొత్త పాత్రలమే, అవునా కాదా? పుట్టినప్పుడు మనం పుట్టడమే, మనల్ని కొనుక్కోవడమే, మన వస్తువులు కొనుక్కోవడమే మనకు మన దగ్గర పుట్టినట్టే కదా అది.
అంతేనే కదా? అలాగే మనము పుట్టినప్పుడు కొత్త పాత్రలో, అప్పుడు మనం చాలా బాగుంటాం. ఎలా ఉంటాం మనం? మనకు తెలుసు కదా, మనుషులను దేవుడు పుట్టించినప్పుడు మనుషులు ఎలా ఉన్నారు కదా? ఒక మాట చూద్దామా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు పుట్టించినప్పుడు నరులు ఎలా ఉన్నారట? పుట్టినప్పుడు యథార్థవంతులమే మనుషులందరూ. ఆదాము హవ్వగారులే కాదు, తర్వాత పుట్టేవారు కూడా. అందుకే కదా యేసుక్రీస్తు వారు కూడా బోధ చేస్తే ఎలా ఉండమన్నారు? చిన్నపిల్లల మనస్సు కలిగి జీవించమన్నారు. చిన్నపిల్లలు ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నారు. వాళ్ళలో పాపం ఉందనుకోండి, వాళ్ళలో యథార్థత లేదనుకోండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అనేవారా? మాట్లాడాలి మీరు. అనేవారా? అనరు. అన్నారు అంటే అర్థం ఏంటి? పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు యథార్థవంతులుగానే జీవిస్తారు. అంటే వాళ్ళు అప్పుడు కొత్త పాత్రలే. కానీ మరి ఈ పాత్ర కొత్తదనాన్ని ఎప్పుడు కోల్పోతుంది? వివిధమైన తంత్రాలు కల్పించుకున్నప్పుడు. ఎప్పుడు? వివిధమైన తంత్రాలు కల్పించుకున్నప్పుడు. ఆ ఆది దంపతుల దగ్గర మొదలయ్యింది తంత్రాలు కల్పించుకోవడం అనేది. పోగొట్టుకుంటూనే వచ్చారు. క్రొత్తదనాన్ని కోల్పోతూ రావడం వలన దేవుడు ఏం చేశారు అంటే మనలను ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎందుకు? మరలా మనలను క్రొత్తగా చేయడానికి. అందుకే క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. అవునా? ఎందుకు క్రీస్తు యేసునందున్న వారు ఎందుకు నూతన సృష్టి అంటే ఆయనే వచ్చి పాడుబడిన మన పాత్రలను, మాసిపోయిన మన పాత్రలను, లేకపోతే పాతబడిపోయిన మన పాత్రలను మరలా క్రొత్తగా చేసి, ఇక్కడ క్రొత్తగా చేయడం అనేది కొత్తగా రావడం అని కాదు, చక్కగా పరిశుద్ధంగా ఉంచడం. అవును కదా? ఆదాము గారి వలన లోకంలోనికి వచ్చిన పాపం మనుషుల్లోనికి వచ్చినప్పుడు పాపాన్ని తీయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు కదా. ఆయన వస్తే సరిపోయిందా? ఆయన ఎక్కడికి వస్తే పాపం పోయింది మనకి? మనలోనికి వస్తే. ఈ మధ్య కూడా మనం మాట్లాడుకున్నాం, ఆదాము గారి వలన పాపం లోకంలోనికి వచ్చింది, లోకంలోనికి వచ్చిన పాపాన్ని మనిషి అంటించుకుంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం లోకంలోనికి వచ్చారు. ఆ లోకంలోనికి వచ్చిన ఆయన్ని ఎవరికి వారి తమ హృదయంలోనికి తెచ్చుకుంటే అప్పుడు వారి పాపము పరిహరించబడుతుంది. ఎవరైతే క్రీస్తు యేసును స్వరక్షకునిగా అంగీకరిస్తారో, క్రీస్తుని ధరించి క్రైస్తవులుగా మారుతారో, వారంతా నూతన సృష్టి అంటే మరలా కొత్త పాత్రలుగా మారిపోతారు. అవును కాదు? మీకు మాట చెప్తాను. పాత్ర క్రొత్తదైనా కొన్ని సందర్భాలు వాడలేదనుకోండి, ఎలా అయిపోతాయి అవన్నీ? రంగంతా మారిపోతాయి. అందుకే మనం ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు తోముతాం. పండగ సీజన్లోనే మొదలు పెడతారు తోమడం. ఎందుకు? వాడకపోయినా అవి రంగు మారిపోతాయి. కొన్ని ఏమో దుమ్ము పట్టి వాటి రూపమే కొత్తదనాన్ని కోల్పోయినట్టుగా మనకి కనిపిస్తుంది. మరి పట్టిన మట్టి కానీ పట్టిన కిలిం కానీ పోవాలి అంటే మరలా ఏం చేయాలి? తోమాలి. తోముతున్నాం కదా, అలా తోమడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు. మనల్ని కొత్త పాత్రలుగానే దేవుడు సృష్టించారు. కానీ మనమే అన్నీ అంటించుకొని, దుమ్ము ధూళి అన్నీ అంటించుకొని క్రొత్తదనాన్ని కోల్పోయాం. కోల్పోయిన మన దానిని మరలా దుమ్ము దులిపి నువ్వు కొత్త పాత్రవే, నువ్వు క్రొత్తగానే ఉండాలి అని చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చి మనల్ని కొత్త పాత్రలుగా చేయడానికి ప్రయత్నం చేశారు. కొత్త పాత్రలుగా మారాక ఆదాము గారి దగ్గర నుంచి మస్ట్ పడితే తీయలేదా యేసుక్రీస్తు వచ్చి? అలాగే సంవత్సరానికి ఒకసారి తీసుకుందాంలే అనుకుని ఎప్పటికప్పుడే అంటించుకుంటూనే ఉంటున్నాం మన దుమ్ముని ధూళిని. అవునా కాదా? వేటితో మనం అంటించుకుంటున్నాము? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. శరీర కార్యములు అనే వాటిని అంటించుకొని మన హృదయమంతా చెడిపేసుకున్నాము. అందువలన అందులో యథార్థత లేకుండా పోయింది ప్రియులారా. కానీ వాక్యం అనేది నీ హృదయంలో నివసించాలి అంటే ప్రతి క్షణం నువ్వు కొత్త పాత్రగా మారాల్సిందే. సంవత్సరానికి ఒకసారి కాదు. ఉప్పు కొత్త పాత్రలోకి వస్తేనే ఎరికోలోని నీళ్లు కానీ, నేల కానీ, మనుషులు కానీ బాగుపడ్డారు. అలాగే వాక్యం మన హృదయంలోనికి వస్తే కానీ మనం బాగుపడం. కానీ ఆ వాక్యం మన హృదయంలోనికి రావాలి అంటే ఎవరి పడితే వాళ్ళలోనికి, ఎలా పడితే అలా ఉన్న దానిలోనికి అయితే వాక్యము రాదు. ఎందుకంటే వాక్యము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన వాక్యం రావాలి అంటే మన హృదయాలు కూడా ఎలా ఉండాలి? శుద్ధమైనవిగా ఉండాలి కదా. అందుకే కీర్తనకారుడు మాట్లాడుతూ 51వ కీర్తనలో మాట చెప్తారు కదా దావీదు గారు. చూద్దాం ఒకసారి.
51వ కీర్తన 10వ చరణం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. ఏ హృదయము అంటే ఏమైపోయింది? దావీదు గారి హృదయం అపరిశుభ్రమైంది, పరిశుద్ధతను కోల్పోయింది. ఇది బత్షెబ గారి దగ్గరికి వెళ్ళొచ్చాక రాస్తున్నది. అవునా? అంటే నేను కోల్పోయాను, కానీ ఇప్పుడు నాకేం కావాలి? మరలా శుద్ధ హృదయం కావాలి, శుద్ధ హృదయం కావాలి. నేను మరలా కొత్త పాత్రగా మారాలనుకుంటున్నా. నేను కొత్త పాత్రగా మారకుండా వాక్యం నా హృదయంలో ఉండదు. అందుకే కొత్త పాత్రగా మారడానికి ఆయన అడిగిన మాట అదే 51 కీర్తన 2వ చరణం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ముందు నన్ను కడుగు, అప్పుడు నేను శుద్ధ హృదయుడిని అవుతాను. శుద్ధ హృదయుడు అయినప్పుడు నీ వాక్యం నా హృదయంలో పెట్టుకుంటాను. అప్పుడు నేను మరలా పాపము జోలికి పోను. ఇది దావీదు గారు చెప్తున్నమాట. అదే కదా 119లో మనం చదువుతాం కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు పాపము జోలికి పోరు. ప్రియులారా, ఆలోచించాల్సిన విషయం. మనం నిజంగా వాక్యం హృదయంలో ఉంటే, కానీ ఆ వాక్యం మన హృదయంలోనికి రావాలి అంటే మన హృదయం ఎలా ఉండాలి? శుద్ధ హృదయమై ఉండాలి. కానీ మన హృదయం ఎలాంటిది? మరి ప్రారంభంలో యథార్థమైనదే, ప్రారంభంలో యథార్థమైనది, కానీ తర్వాత ఎలా మారిపోయిందో ఒకసారి చూద్దామా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఎలాంటి వ్యాధి? అమ్మో, ఘోరం అంటాం. అది ఎప్పుడంటాం? దారుణం, ఘోరం అనే పదాలు తారస్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడతాం కదా. మన హృదయం అంత భయంకరమైందట. కానీ ప్రారంభంలో అలా లేదు. దేవుడు పుట్టించినప్పుడు అలా లేదు. కానీ బాల్యము నుండి చెడ్డదిగా మార్చుకుంటూ వచ్చాడు మనిషి. నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. కాస్త ఊహ తెలిసేటప్పటికే చెడిపోవడం ప్రారంభించింది. ఆ చెడును కడగడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇది ఇలాంటి ఘోరమైన వ్యాధి కలిగి మన హృదయం ఉంది. ఎందుకింత ఘోరమైన వ్యాధి కలిగి ఉంది అంటే, మన హృదయంలో ఏమున్నాయో మాట చదువుకుందాం. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. 20-21. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. ఇంతకీ లోపల నుంచి ఏమొస్తాయట? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. ఇంతకీ మన హృదయం ఘోరమైన వ్యాధి కలగడానికి కారణం ఏంటంటే, మీరు గమనించండి. ఎవరికైనా లోపల అవయవాలు ఏదైనా ఒకటి పాడేది అనుకోండి, కిడ్నీ కానీ లివర్ కానీ, పలానాది పాడైంది, పలానా ఆర్గన్ పాడైంది అని చెప్పుకుంటాం మనం. అదే 2-3 పాడైతే చాలా పాడైపోయినాయి అంటండి, ఇంకెలా ఉంటుంది ఆయన పరిస్థితి అంటాం కదా. ఇంక అలాంటిది లోపల అవయవాలు బయట అవయవాలు అన్నీ పాడైనాయి అనుకోండి, కన్ను, ముక్కు, చెవి, నోరు, పళ్ళు అన్నీ, లోపల ఉన్న కిడ్నీ, లివరు, హార్ట్ అన్నీ ప్రాబ్లం అయినాయి అనుకోండి. అప్పుడు ఏమంటాం? అమ్మో, ఆయన పరిస్థితి చాలా ఘోరమండి, ఎంతవరకు ఉంటాడో చెప్పలేమండి అంటాం కదా. ఇప్పుడు మన హృదయంలో ఏదో ఒకటి లేదు, ఏ దొంగతనమో లేకపోతే వ్యభిచారమో, ఏదో ఒకటి కాదు, ఎన్ని ఉన్నాయి? మ్యాక్సిమం అందరిలో 2-3 తక్కువే ఉండవు నాకు తెలిసి. అవునా కదా? ఇన్ని ఉన్నాయి కనుకనే ఇది ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. కాబట్టి ఇలాంటి వ్యాధి కలిగిన ఈ హృదయంలో శుద్ధమైన వాక్యం నివసించలేదు. వాక్యం నివసించకుండా నువ్వు రుచినివ్వలేవు, నిలువనివ్వలేవు, శుభ్రము చేయలేవు. ఇవన్నీ జరగాలి అంటే ముందు నీ హృదయం ఏమవ్వాలి? శుద్ధి కావాలి, శుద్ధి కావాలి. కొన్ని సందర్భాలు మనం శుద్ధి చేసుకున్నప్పటికీ ఏదో ఒకటి అప్పుడప్పుడు మొలుస్తూ ఉంటుంది మనలో. చేసుకుంటాం కదా, మన నిర్ణయం తీసుకుంటాం మంచి వాక్యం విన్నప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి సీజన్ వచ్చినప్పుడు ఏదో ఒక మాట మనం స్పందించి కొత్త సంవత్సరాలు ఎక్కువ కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా చేయాలి, ఇలా చేయాలని దేవునితో మాట్లాడేసి వాగ్దానం చేసేస్తూ ఉంటాం. కానీ మరలా సంవత్సరం డిసెంబర్ నెల వచ్చేటప్పటికి అంటాము, ఈ సంవత్సరం ఎన్నో అనుకున్నాను, నేనేమీ చేయలేకపోయాను, కనీసం ఈ సంవత్సరమైనా అంటాం. కొత్త సంవత్సరం రాబోతూ ఉంటే సంవత్సరం మారుతున్నప్పుడల్లా సంవత్సరం మారిపోయిందని హ్యాపీగానే ఉంటాం, కానీ మన నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ అక్కడే ఉంటాయి.
కానీ అలా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇక్కడ కొత్త పాత్ర ఏది అంటే మన జీవితమే, విశ్వాస జీవితమే కొత్త పాత్ర. మన జీవితాలు ఎప్పటికప్పుడే తుడుచుకుంటూ, కడుక్కుంటూ, శుభ్రపరుచుకుంటూ ఉంటేనే వాక్యం మన హృదయంలో నిలవుంటుంది. మరి క్రొత్త సంవత్సరాలు అడుగు పెట్టాలని ఆశపడుతున్న నీ జీవితం, నీ హృదయం క్రొత్తగా ఉండాలని అనుకుంటున్నావా లేదా? నీ హృదయం క్రొత్తగా మారకపోతే, నీ జీవితం క్రొత్తగా మారకపోతే వాక్యం నీ హృదయంలోనికి రాదు. అయితే మన హృదయం కడుక్కుంటాం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, కానీ తర్వాత ఏం జరిగిపోతుంటుంది? మళ్ళీ మొదటికి వెళ్తాం. అలా మొదటికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే చేదైన వేరులు ఏమైనా మొలుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చేదైన వేరు మొలిచి ఏం చేస్తుంది? మన జీవితాలను పాడు చేస్తూ ఉంటుంది, కలవరపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి మరి? చేదైన వేరేదైనా నాలో మొలిచిందా? ధనాపేక్షని కానీ, అధికారకాంక్ష కానీ, అందం మీద వ్యామోహం కానీ, లేదా నాకు మంచి గుర్తింపు రావాలని కానీ, నేను పెద్దదానిని అయిపోయాను నన్ను ప్రత్యేకంగా చూడాలని కానీ, ఇలాంటివి ఏవైనా నీలో వచ్చాయంటే చేదైన వేరేదో నీలో, ఒక్క చేరైన వేదు చాలు నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రియులారా. ఒక్క చేదైన వేరు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, బిందెడు అమృతంలో ఒక్క చుక్క చాలు విషం. కాబట్టి మనం కడుక్కున్నప్పటికీ, ప్రారంభంలో మనం యథార్థవంతులమే, మధ్యలో మారాం, యేసుక్రీస్తు వచ్చి కడిగారు. కడుక్కున్న తర్వాత కూడా మన జీవితాలు పాడైపోతూ ఉంటాయి చేదైన వేరు వలన. అలాంటప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే ప్రతి క్షణం, ఎప్పుడండి? ప్రతి క్షణం మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం చూస్తున్నప్పుడు కానీ, మనం చేస్తున్నప్పుడు కానీ, దీని వలన చేదైన వేరేదైనా నాలోనికి ప్రవేశించిందా, నా జీవితాన్ని పాడు చేస్తుందని ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకుంటే అప్పుడు మనం ఎప్పటికప్పుడు ఎలాంటి పాత్రలుగా ఉంటాం? కొత్త పాత్రలుగా ఉంటాం. మనం కొత్త పాత్రలుగా ఉంటేనే దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా అవుతాం. ఎలీషా గారి దగ్గరికి తెచ్చిన ఉప్పు కొత్త పాత్రలో లేకపోతే అది వాడబడేది కాదు. అది వాడబడకపోతే అది మంచిగా అయ్యేది కాదు ప్రియులారా. ఇక్కడ మనం గమనిస్తే కొత్త పాత్ర మానవ జీవితానికి, విశ్వాస జీవితానికి గుర్తయితే నీరు మనుషులకు గుర్తు, జలము జనమునకు గుర్తు. జలము దేనికి గుర్తు అండి? ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, నాకు టైం అయిపోయింది. జలము జనమునకు గుర్తు. ఈ జనాలను అంటే నువ్వు కొత్త పాత్రగా మారితే, కొత్త పాత్రగా మారిన నీలోనికి వాక్యం వచ్చి నివాసం ఉంటే అప్పుడు నువ్వు జనాలను మార్చగలవు, బాగు చేయగలవు. మనం రక్షించబడకుండా ఎదుటివారు రక్షించబడాలని ఒకవేళ అనుకున్నా అది సాధ్యపడుతుందా? చెప్పాలి మీరు, సాధ్యపడుతుందా? సాధ్యపడదు. కాబట్టి ఎలీషా గారు యెరికోలోని నీటిని బాగు చేస్తే నేల బాగుపడింది, మనుషులు బాగుపడ్డారు. ఇలా మనం బాగుపడాలి అంటే మన లోపల ఉన్న దుర్గంధాన్ని తుడిచిపెట్టాలి. ఎప్పటికప్పుడే చేదైన వేరేదైనా మొలుస్తుందేమో చూసి దానిని త్రుంచివేసుకునే స్థితికి మనము వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే ఈ పాత్రలు దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉంటుంది. ఏ పాత్రగా ఉంటుందండి కదా? ఒక మాట చూద్దామా? తిమోతి గారికి పౌలు గారు లేఖ వ్రాస్తూ మాట చెప్పారు, ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవరైనా కావచ్చు, వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. తిమోతి, నిన్ను నువ్వు పవిత్రపరచుకొని పరిశుద్ధుడవు కావాలి. అప్పుడు మాత్రమే యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా నీవు ఉంటావు, లేకపోతే నువ్వు అనర్హుడవుతావు. అర్థమవుతుందండి? అర్థమవుతుందన్న మాట. దేవుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి అంటే ఇక్కడ 2 క్రియలు జరగాలి. 1, మనం పరిశుద్ధపరచబడిన వారమై ఉండాలి. 2, వాక్యం మన హృదయంలో స్థిర నివాసము చేయాలి. ఈ 2 ఉంటేనే మన జీవితాలు బాగుంటాయి. మనం బాగుంటేనే ఎదుటివారిని బాగు చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, నేను ఎంతవరకు బాగున్నాను, నా హృదయ అంతరంగపు స్థితి ఎలా ఉంది, దేవునికి నచ్చంది ఏదైనా నా జీవితంలో ఉందా? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. నచ్చనిది ఏదైనా ఉంటే తీసేసుకుందాం. ఎందుకంటే ఆయనకి నచ్చంది మనలో ఏమైనా ఉందనుకోండి, మనం ఆయనకి నచ్చం. మనం ఆయనకి నచ్చలేదనుకోండి, మనల్ని ఆయన వాడుకోరు. అంతే కదా, ఈజీగా తెలిసిందే ఇది. ఎవరు నచ్చితే వారిని పనిలో పెట్టుకుంటాం.
కాబట్టి అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి అంటే వాక్యమును కలిగిన హృదయాలు మన హృదయాలై ఉండాలి. కాబట్టి కొత్త పాత్ర మన జీవితానికి సాదృశ్యం. మన జీవితాలు కొత్త పాత్రలా ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే నూతన సంవత్సరం వరకు దేవుడు మనకు ఒకవేళ ఆయుష్ ఇస్తే, అంటే మనం అనుకుంటున్న 2024లోనికి వెళ్ళే వరకు మనకు ఆయుష్ ఇస్తే ఖచ్చితంగా మన జీవితాలను మనం ఎలా మార్చుకోవాలి? కొత్త పాత్రలుగా. అలా మన పాత్రలు కొత్తగా మారకపోతే వాక్యం మన హృదయంలోనికి రాదు. వాక్యం మన హృదయంలోనికి రాకపోతే మనల్ని దేవుడు వాడుకోరు, నిత్య జీవాన్ని ఇవ్వరు. కాబట్టి దేవుని చేత వాడబడే పాత్రలుగా మనం ఉండాలి అంటే శుద్ధమైన జీవితాలు ఉండాలి. శుద్ధ హృదయము నాకు కలుగు చేయి నాయన, నా పాపమును కడిగివేయి నాయన, నాలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయకు నాయన అని మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతి క్షణం మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అలా పరీక్ష చేసుకొని పరిశుద్ధులుగా ఉంటూ పరిశుద్ధుడైన దేవుడు ఉన్న లోకాన్ని స్వాధీనపరచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.